60 ఏళ్ల నుంచి తెలంగాణను పట్టిన గబ్బు ఇది. దీన్ని వదిలించేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాం. కేసీఆర్, కేటీఆర్ తరచూ చెబుతున్న మాట ఇది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో హైదరాబాద్లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన అరాచకానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చురుగ్గా సాగుతోంది. కల్తీ కల్లు, గుడుంబ, రిక్రియేషన్ క్లబ్ల పేరుతో పేకాట కేంద్రాలు, హుక్కా సెంటర్లలో అసాంఘిక కార్యక్రమాలు, నగరంలో రోడ్లపై కుర్రకారు బైక్ రేసులు, రియల్ మాఫియా, భూదందాలు ఇలా అనేక రకాల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. హైదరాబాద్ అంటే సాఫ్ట్వేర్, ఫార్మా హబ్, పాత కొత్తల కలయిక, వివిధ రకాల సంస్కృతుల సమ్మిళిత కేంద్రం. బయట ప్రపంచానికి కనిపించకుండా స్థానికంగా అనేక అక్రమాలకు అడ్డా. కొన్ని ప్రాంతాలే అక్రమాలకు అడ్డాలుగా మారిన చరిత్ర ఉంది. ధూల్పేటలో ఎటు చూసినా గుడుంబా తయారీ కుటుంబ పరిశ్రమగా సాగింది. గుడుంబాతో పాటు కల్తీ కల్లుకు కూడా సిటీలోని కొన్ని ప్రాంతాలు అడ్డాలుగా మారాయి. కల్తీ కల్లు, గుడుంబా కారణంగా ఏటా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే కల్తీ కల్లు, గుడుంబా మీద ఉక్కుపాదం మోపారు. నగరం నుంచి ఈ 2 రకాల మాఫియాలను తరిమి కొట్టారు. పిల్లలు తాగే పాల నుంచి కూరల్లో వాడే వంట నూనెల వరకు అంతా కల్తీ. చివరకు పండ్ల మార్కెట్కొచ్చే పండ్లను కృత్రిమంగా పండించేందుకు రసాయనాలను ఉపయోగిస్తున్న దుస్థితి. నగరంలో పేరొందిన హోటళ్లు, రెస్టారెంట్లలోనూ కల్తీలు, పాచిపోయిన పదార్థాల అమ్మకాలు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఈ అంశాలపై గతంలో ఏ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టలేదు. కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆహార పదార్థాల కల్తీ, పండ్లను పండించడానికి రసాయనాలు వాడే వారిపైన, రెస్టారెంట్లు, హోటళ్లలో అపరిశుభ్ర పరిస్థితులపైన తీవ్రస్థాయిలో దాడులు జరిగాయి. కేసులు నమోదు చేశారు. కల్తీకి పాల్పడే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. చీకటి మాటున దాక్కుని నేరాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన నేరగాళ్లపైన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇందులో భాగంగా ప్రజలు, ప్రజాప్రతినిధులకు కంటకుడిగా మారిన నయీంని మట్టుబెట్టింది. నయీం బాధితులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. నగరంలో ప్రభుత్వ భూములు, పైగా భూములు, ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న భూములపై వాలిన రియల్ గద్దలను కటకటాల వెనక్కి పంపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. 2 నెలల కిందట వేల కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణాలను వెలుగులోకి తెచ్చిన సర్కార్ అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకు పంపింది. ఆసిఫ్ నగర్ పరిధిలో వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డితో పాటు మియాపూర్లో భూ అక్రమాలకు పాల్పడిన వారు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రిక్రియేషన్ క్లబ్బుల పేరుతో ఏళ్ల నుంచి సాగుతున్న పేకాట కేంద్రాలను అధికారంలోకి రాగానే మూసేయించారు కేసీఆర్. యువతను చెడు మార్గాల్లోకి తీసుకువెళ్తున్న హుక్కా సెంటర్లపైన ఉక్కుపాదం మోపారు. వారాంతాల్లో ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు నగరంలోని ప్రధాన రహదారుల్లో బైక్ రేసులు నిర్వహిస్తున్న యువకులకు చెక్ పెట్టారు. విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం జరగకుండా కౌన్సిలింగ్ ఇచ్చి గట్టి నిఘా పెట్టారు. తాజాగా పబ్బుల్లో జరుగుతున్న అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలపైన డేగకన్నుతో పరిశీలిస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో పాటు నిబంధనలు పాటించని పబ్ల లైసెన్స్ రద్దు చేశారు. మహిళలపై అత్యాచారాల నిరోధానికి షీ టీమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మహిళలకు భద్రత కల్పించేందుకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. నగరంలోని రద్దీ ప్రాంతాలతో పాటు ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్తో పాటు కీలక ప్రాంతాల్లో వేల సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అక్రమాలను అరికట్టడంతో పాటు శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. డ్రగ్ రాకెట్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అక్రమాలకు ఖచ్చితంగా గట్టి వార్నింగ్ లాంటిదే. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు పంపుతోంది తాజా డ్రగ్ రాకెట్పై జరుగుతున్న విచారణ.